कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్ష సన్యాసయోగః. 44వ శ్లోకం. కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యం కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. పద విభజన. కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యం కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్య అపి స్వభావజం. తాత్పర్యం: వ్యవసాయము, గోరక్షణ, వాణిజ్యము వైశ్యునికి స్వభావజనిత కర్మలు. అదేవిధంగా సేవారూపమైన కర్మ శూద్రునికి స్వభావ సిద్ధమైనది. వ్యవసాయం చేయడం, ఆవుల్ని మేకల్ని సంరక్షించడం, వ్యాపారం చేయడం, పరిశ్రమలను స్థాపించడం, ఇవన్నీ కూడా ధనాన్ని సంపాదించే వృత్తులు. స్వతంత్రంగా జీవిస్తూ ధనాన్ని సంపాదించే వారందరూ కూడా ఇంచుమించుగా వైశ్యులే. ఈ కాలంలో కొత్తగా వచ్చి ఉన్న న్యాయవాదులు, వైద్యులు మొదలైన వాళ్ళందరూ కూడా మధ్య రకం లేదా కింది రకపు వైశ్యులే అవుతున్నారు. అయినా ఈ కాలంలో సంపాదించండి ఎవరు, సంపాదిద్దాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఇంచుమించుగా అలాంటి వాళ్ళే. వీరు సంఘానికి సంపాదించి పెట్టేవారు కాదు, కానీ సంఘంలో ఉండి సంపాదించుకునేవారు. ఇహలోక జీవితానికి అత్యవసరమైన ధాన్యాలను పండించుకోవడం, మూల వస్తువుల్ని సేకరించడం, వాటిని పక్వపరిచి ఉపయోగించే వస్తువులుగా తయారు చేయడం, వర్తకం యొక్క మూల వస్తువులను అన్ని వైపులకు విభజించి ఇవ్వడం వైశ్యుల ధర్మం అవుతుంది. గంజాయి, అపిని, మధుపానం వంటివి ప్రజల యొక్క జీవితాన్ని అపమార్గాలను పట్టిస్తాయి, పక్కదోవ పట్టిస్తాయి. అటువంటి వస్తువుల ఉత్పత్తి చేయడం, వాటిని వ్యాపారం చేయడం వైశ్య ధర్మం కాదు. ఇతరుల వద్ద సేవకుడిగా ఉండి సేవలు చేసి భత్యం పొంది బతుకువాడు శూద్రుడు అనపడుతున్నాడు. ఈ కాలపు గుమాస్తాలందరూ శూద్రులే అవుతున్నారు. మంచి మనసుతో ఉపాధ్యాయ వృత్తిని చేసేవాడు బ్రాహ్మణ కర్మ చేస్తున్నాడని అర్థం. ప్రభుత్వంలో సక్రమంగా పరిపాలన చేసేవాడు క్షత్రియ కర్మ చేస్తున్నాడు అన్నమాట. వారు జీతం తీసుకోవడంలో తప్పులేదు. బ్రతుకు తెరువు కోసం ఆ వృత్తుల్ని చేసినట్లయితే వారు కూడా శూద్రులే అవుతున్నారు. లంచం తీసుకునే వారందరూ కూడా శూద్రులే. శరీర జీవితంలో మాత్రమే అనురక్తి కలిగి ఉన్నవారు శూద్రుడు. అంటే ఈ శారీరకమైనటువంటి జీవితమే ప్రధానం అనుకునేవాళ్ళు శూద్రులు. అందుకు పైగా ఉత్తమమైన చింతన చర్యలు కలవారు వారి వారి వృత్తులకు తగినట్లుగా వైశ్యులు, క్షత్రియుడు లేక బ్రాహ్మణుడు అవుతున్నారు. ఈ 4 వర్ణాలను మనోపరిపక్వతను అనుసరించి ఉన్నటువంటివి. అంటే మనసు ఏ విధంగా పరిపక్వత పొందుతుందో ఈ 4 వర్ణాల్లోనూ మనకు అర్థమవుతుంది. ప్రపంచమందంతటా గల సంఘములందు ఇవి సహజంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకే కుటుంబంలో పుట్టిన 4 సోదరుల మధ్య కూడా ఒక్కొక్కడు ఒక్కొక్క తెగకు చెందినవాడుగా ఉండవచ్చు. ఒక సంఘంలో ప్రజలలోనే అనేకులు ఏదైనా ఒకే తెగకు సంబంధించిన స్వభావాన్ని కలిగి ఉండొచ్చు. అంటే ఒక్క తల్లి బిడ్డలు 4 ఉంటే 4 రకాల పనులు చేస్తే వాళ్ళు 4 కూడా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని కూడా చెప్పుకోవచ్చు చేసిన పని బట్టి. పాఠశాలలో చిన్న తరగతులు, పెద్ద తరగతులు ఉన్నట్లుగా
సంఘంలో ఈ 4 తెగల వారులు ఉన్నారు. పై తరగతి ఎందున్నవాడు కింద తరగతి పాఠాన్ని తెలుసుకోలేడు. అలాగే 4 వర్ణాల కర్మలను సక్రమంగా నిర్వర్తించగలవాడు బ్రాహ్మణుడు. 3 వర్ణాల కర్మలను బాగా చేసేవాడు క్షత్రియుడు. ఈ రీతిగా కర్తవ్య నిర్వహణ సామర్థ్యం కిందికి దిగి వస్తూ ఉందన్నమాట. శూద్రుని యొక్క ధర్మము కర్మయోగానికి సమానమైంది. వైశ్యుని ధర్మము రాజయోగ తుల్యము. రాజయోగి తన స్వరూపమునందు గల శక్తిని సేకరిస్తున్నాడు. వైశ్యుడు బాహ్య ప్రపంచాన శక్తికి చిహ్నంగా ఉన్న ధనాన్ని స్వీకరిస్తున్నాడు. అంటే బాహ్య ప్రపంచంలో శక్తికి చిహ్నం ధనం. ధనం ఎంత ఎక్కువ ఉంటే అంత శక్తి ఉన్నట్టుగా అన్నమాట అర్థం. క్షత్రియుడు యోగానికి రూపంగా ఉన్నాడు. అతడు సంఘంలో ప్రీతి కలిగి ఉండడం చేతనే ఆ సంఘానికి మంచి జీవితాన్ని ఇవ్వగలుగుతున్నాడు. సంఘానికి హాని చేసేవాడు దుర్మార్గుడైన రాజు. జ్ఞానయోగమునకు ఉదాహరణగా ఉన్నవాడు బ్రాహ్మణుడు. సృష్టి అంతటిని అతడు బ్రహ్మస్వరూపంగా చూస్తూ ఉన్నాడు. 4 యోగాలు కూడా ఒకని యందు చక్కగా అమరి ఉండినట్లయితే అతడు సంపూర్ణ మానవుడు అవుతాడు. తర్వాత 4 వర్ణాల ధర్మాలను ఏకం చేయగలిగిన వాడు సంపూర్ణ మూర్తిత్వం కలవాడు అవుతున్నాడు. ఈ 4 ధర్మాలు కూడా చక్కగా కుదిరి ఉన్నటువంటి సంఘమే ఉత్తమమైన సంఘంగా ఉంది. అంటే అన్ని పనులు కావాలి, ఏ పని లేకపోయినా మనకి గడవదు. కాబట్టి అన్ని రకాల పనులు చేసేవాళ్ళు అందరూ సమానంగా ఉండాలి అని అన్నాడు. మంచి సంఘం ఒకదాని ఎందున్న పాఠశాల యందు విద్యను తప్పనిసరిగా బోధించి అందరూ పిల్లలకు 4 వర్ణాశ్రమ ధర్మాలు అభ్యాసం ఇచ్చినట్లయితే, అంతేకాకుండా వారి వారి స్వభావానికి తగినట్లుగా పైకి రావడానికి ప్రోత్సహించినట్లయితే 2 లేక 3 తరాలలో ఆ సంఘం ఉన్నత స్థానాన్ని పొందగలుగుతుందని తెలియజేస్తున్నారు. సామాన్య వైశ్యులు వ్యాపారంలోనూ వ్యవసాయంలోనూ పాడి పశువుల్ని పెంచి పోషించడంలోనూ జీవితాన్ని గడుపుతారు. అయితే ఆధ్యాత్మికంగా వైశ్యులు అంటే శరీరమనే పొలాన్ని దున్ని జ్ఞానాన్ని పండించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే అని భగవానుడు 13వ అధ్యాయంలో 1వ శ్లోకం చెప్పడం జరిగింది. వివేచనతో తన ఇంద్రియాలను సాకుతూ వాటి పిల్లల్ని అంటే దర్శనాలని ఆత్మకు సరిపోయేలాగా పుట్టించి పెంచుతాడు. గౌరక్ష్యం అనే మాటలోని గౌహు అంటే భూమి, ఆవు, ఇంద్రియాలు మొదలైన అర్థాలు ఉన్నాయి. భూమి అంటే శరీరం. శరీరాన్ని దున్ని విత్తులు విత్తి పంటలు పండించడం అనేది ఆధ్యాత్మికంగా జ్ఞాన బీజాలను విత్తి జ్ఞానాన్ని పండించుకోవడం అనే అర్థాన్ని సంతరించుకుంటుంది. ఇది శరీర రక్ష. గౌరక్ష అంటే మంచి మార్గంలో నడిచే మనస్సు వశంలో ఇంద్రియాలను ఉంచడం. సామాజిక వైశ్యుడు వాణిజ్యంలో ప్రవర్తిస్తూ కావలసిన సరుకుల్ని సమాజంలో అమ్ముతూ సేవ చేస్తూ ఉంటాడు. అదే ఆధ్యాత్మిక వైశ్యుడైతే తన మంచి ప్రయత్నాలతో గొప్ప గుణాలు అనే సరుకుల్ని సరి అయిన తీరులో సిద్ధం చేసే మాటలతో సేవ చేస్తాడు. వాణిజ్యం చేసేటప్పుడు తన లాభాన్ని దృష్టిలో పెట్టుకొని చేసే లావాదేవీలు అనేవి ఉంటూ ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఇదే విధంగా ఫలాన్ని ఆశిస్తూ సాధన చేసే సాధకుడు వైశ్య స్థాయికి చెందినవాడు అని చెప్పుకోవచ్చు. అయినా సరే ఇతడు అంతస్తులోకి ప్రవేశించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు కదా, కాబట్టి ద్విజుడే అవుతున్నాడు. అయితే కాలం గడుస్తున్న కొద్దీ క్రమంగా ఉన్నతిని పొంది ముక్తిని పొందే దిశగా పురోగమిస్తాడు కూడాను. ఇతడు సత్సంగంతో జ్ఞానాన్ని పోగు చేసుకుంటాడు. తన ఆదర్శప్రాయమైన జీవితం ద్వారాను సేవలను అందించే జీవనంతోనూ మాటలతోనూ ఈ ఆధ్యాత్మిక వైశ్యుడు తాను సంపాదించిన జ్ఞానాన్ని అవసరమైన వాళ్ళకి పంచిపెడుతూ ఉంటాడు. అప్పుడు అతనికి దొరికే లాభం జ్ఞానాన్ని స్వీకరించిన వాళ్ళ ప్రేమ, మెప్పును. సహజంగా శూద్రుడు ఇతరుల అధీనంలో పనులను చేస్తూ తిండి, నిద్ర, ఇంద్రియ సుఖాలను మాత్రమే గొప్పవి అనుకుంటాడు. శరీరానికే పరిమితుడై ఇతడు శరీరాన్ని పోషించుకోవడానికి కూలీ నాలితో డబ్బులు సంపాదించుకొని శరీర అవసరాలని తీర్చుకుంటూ ఉంటాడు. మిగిలిన సమయంతా నిద్రలో కూరుకుపోయి జడద్రవ్యం మాదిరిగానే ఉంటాడు. ఇటువంటి భౌతిక జీవి తన శరీరాన్ని ఒక దేవాలయంగా తెలుసుకోలేడు.
దానిలో జ్ఞానాన్ని, దివ్యమైన ఆనందాన్ని ప్రకటించుకోవచ్చునైనా ఎరగడు. అదీగాక తమస్సు ఎక్కువగా ఉండడం వల్ల చెడు పనుల్లో ఎక్కువ చొరవ చూపిస్తూ ఉంటాడు. అయినప్పటికీ ఇటువంటి భౌతికమైన శ్రామికులు కూడా జ్ఞాన వ్యవసాయం చేసే వైశ్యుల సంఘంలోనూ, ఇంద్రియాలతో పోరాడుతూ ఉండే క్షత్రియుల సంఘంలోనూ, బ్రహ్మాన్ని ఎరిగిన బ్రాహ్మణుల సంఘంలోనూ తమ సమయాన్ని వాళ్లకు సేవలు చేస్తూ గడిపితే వాళ్ళ గొప్ప గుణాలు వీళ్ళకి కూడా చేరే అవకాశం వస్తుంది. నారద మహర్షి పూర్వం ఒకానొక జన్మలో ఒక దాసికి జన్మించినటువంటి వాడు. చాతుర్మాస్య దీక్షలో ఉన్నటువంటి మునులకు బాల్యం నుంచి సేవలు చేయడం వల్ల అతనికి రాను రాను బ్రహ్మజ్ఞానం కలిగింది. ఆ తర్వాతి జన్మలో బ్రహ్మ మానసపుత్రుడిగా జన్మించడం జరిగింది. ఇది చాలామందికి తెలిసిన విషయమే. కృష్ణార్పణ. కృషి గోరక్షవాణిజ్యం వైశ్యం కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. కృషి గోరక్షవాణిజ్యం వైశ్యం కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. కృషి గోరక్షవాణిజ్యం వైశ్యం కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. కృషి గోరక్షవాణిజ్యం వైశ్యం కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. కృషి గోరక్షవాణిజ్యం వైశ్యం కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. జై శ్రీకృష్ణ.